ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే పేదోళ్ళ బాధలు వింటే తన గుండె బరువెక్కిపోతుంది, బీదోళ్ళ కష్టాలు చెప్తే తన మనసు చెరువైపోతుంది అనేది ప్రజల గుండెల్లో ఆయన ప్రేమ సంపాదించుకుంటాం. ఇటు ఒక తెలుగు యువత అధికార ప్రతినిధిగా విజయ్ కిరణ్ అండదండలు ఉన్నాయి. ఎంతోమంది యువత ఇవాళ మరి సపోర్ట్గా ఉన్నది. ఎందుకు ఆయన మంత్రి కాలేకపోతున్నాడు? ఇప్పుడు కాదండి, ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎరపతినేని గారిని మంత్రివర్గంలో తీసుకుందాం అనేటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజున ఎరపతినేని గారు 24-25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ఏమన్నారంటే, నేను యువకుడుగా ఉన్నాను, భవిష్యత్తు ఉంది, మీరు నన్ను ఎప్పుడు అకామిడేట్ చేసినా పర్వాలేదు, సీనియర్కి అవకాశం ఇవ్వండి అని స్వయంగా చెప్పినటువంటి అత్యంత గొప్ప మనసు, త్యాగ బుద్ధి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎరపతినేని గారు. మంత్రి పదవి అనేది ఆయనకి ఉన్నా లేకున్నా ఆయన పెద్ద పట్టించుకునేటువంటి, అంటే పదవుల కోసం వెంపర్లాడేటువంటి వ్యక్తి కాదు. ఆలోచన చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఇటు లోకేష్ గారికి కూడా అటు పల్నాడు ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు కానీ అన్ని విషయాల్లో 2014లో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయాలి అంటే చాలామంది సీనియర్ నాయకులు కూడా ఈ సందర్భం కరెక్ట్ కాదేమో అనేటువంటి ఆలోచనతో వెనకడుగు వేసిన పరిస్థితిలో పార్టీ నాయకుడు మన ప్రాంతంలో తిరగటానికి ఆలోచించటం ఏంటి, నా ప్రాంతంలో తిరగండి అని తీసుకొచ్చి ఒక అటువంటి పరిస్థితిలో కనీసం ఒక్క చిన్న నిరసన కూడా లేకుండా అత్యంత అద్భుతంగా ఆ రోజు వచ్చినటువంటి రెస్పాన్స్ అది స్టేట్ మొత్తం కంటిన్యూ అయింది. సో ధైర్యానికి, సాహసానికి, తెగింపుకి, అదేవిధంగా దయకి, కరుణకి అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎరపతినేని గారు. ఎందుకో నాకు ఆయన అంటే రాజకీయంగా అనేటువంటిది కాదు, కానీ అటువంటి ఒక వ్యక్తితో ఉండటం అనేటువంటిది ఒక ఎమోషన్గా, ఒక ఆయనతో ఉన్న 10 నిమిషాలు గడిపినా సరే ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఏంటో నాకు ఎరపతినేని గారు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. అది ఎందుకో అలా వచ్చిందో కానీ, అంటే ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది. అందువల్ల ఒకసారి ఆయన కలిసిన వాళ్ళు ఆయన మర్చిపోవటమో లేదా ఆయనకు దూరంగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. అత్యంత అద్భుతమైన నాయకుడు. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటారు, కానీ నాయకులు కొంతమందే ఉంటారు. పరిటాల రవి గారు కానీ, లేదు లోకేష్ గారు, చంద్రబాబు గారు లాగా నాయకులు చాలా తక్కువ ఉంటారు. ప్రజానాయకుడు ఎరపతినేని గారు.